ఫ్రెండ్స్, నేను ఈరోజు సస్పెండెడ్ ట్రీ దగ్గరికి వెళ్తున్నాను. నేను మీకు దానికి చూపిస్తాను. మంచి సీనరీ దొరికింది మనకి. ముందు ఒక లైక్ వేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సస్పెండెడ్ ట్రీ అంటే నాకు సస్పెన్సే. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి. హాయ్ ఫ్రెండ్, ఫైనల్లీ మనం వచ్చేసాం. సస్పెండెడ్ ఆరెంజ్ ట్రీ జాఫా. మీరు ఇప్పుడు చూస్తుంది ఒక మ్యాజిక్ కాదండి, ఒక సీక్రెట్ హిస్టరీ. జాఫాలో ఈ ఆరెంజ్ చెట్టు ఎందుకు ఇలా గాల్లో ఉంది? ఈ చోటుకి వచ్చే వాళ్ళందరూ వీడియో తీసుకోకుండా వెళ్ళరు, మీరు కూడా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జాఫాలో ఒక చాలా రేర్ ప్లేస్ దగ్గర ఉన్నాను. సస్పెండెడ్ ఆరెంజ్ ట్రీ అని పిలవడం జరుగుతుంది ఈ ట్రీని. ఒక ఆరెంజ్ ట్రీ కానీ భూమిలో లేకుండా గాల్లో ఉంది. ఈ సీక్రెట్ ఏంటి, ఎలా పాసిబుల్? ఈ చిన్న ఆరెంజ్ చెట్టుని 1993లో ఇజ్రాయిల్ ఆర్టిస్ట్ రెన్ మోరిన్ క్రియేట్ చేశాడండి. ఇది మనకి చెప్పేది ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. మనిషి ఎక్కడ ఉన్నా మంచి ఎన్విరాన్మెంట్ దొరక్కపోతే ఎలా అయినా సర్వైవ్ అవ్వాలని ట్రై చేస్తాడు. అలాంటిది ఇది. ట్రీకి ఎక్కడ సాయిల్ లేకపోతే కూడా ఒక చిన్న క్లే పాట్ లోపల లైఫ్ని హోల్డ్ చేసి సర్వైవ్ అవుతుంది. ఈ చెట్టుకి యాంకరింగ్ స్ప్రింగ్స్ ఉన్నాయండి. ఇవి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. అందరికీ డౌట్ వస్తుంది, ఇది ఫేకా, ప్లాస్టికా, ఆర్టిఫిషియలా అని. కానీ ఫ్రెండ్స్, ఇది రేర్ ట్రీ, ఇంకా ఎప్పటికీ గ్రో అవుతూనే ఉంది. అనేక మంది చెప్పినట్లు జాఫాలో వాళ్ళ సింబాలిక్ లాగా మర్చిపోయింది. మీరు మళ్ళీ జాఫాకు వస్తే ఈ ప్లేస్ని మిస్ కాకండి. ఫోటో తీసుకుంటే లైఫ్లో ఒకసారి చూడాలనిపించే స్పాట్ ఇది. మీరు ఎవరైనా ఈ ట్రీని ఆల్రెడీ చూసారా? చూస్తే నా కామెంట్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చిన్న ఆరెంజ్ ట్రీ కూడా స్ట్రగుల్ చేస్తూ సర్వైవ్ అవుతుంది. మనం కూడా ఈ లైఫ్లో ఈ ఛాలెంజ్ అయినా సరే ఫేస్ చేయొచ్చు. సర్వైవల్ అంటే పీస్ కాదు, మైండ్ సెట్. ఈ చిన్న సస్పెండెడ్ ట్రీ నుండి అదే లెసన్. జాఫా ఒక బ్యూటిఫుల్ ప్లేస్, మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూడండి, మంచి అన్నీ గోడ మీద చక్కగా కాటన్స్ మొక్కలు చిన్న చిన్నగా భలే వచ్చాయి. ఈ వీడియో నేను ఇక్కడ రావడం, దాన్ని చూడడం చాలా ప్లెజెంట్గా అనిపించింది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. ఈయన గిటార్ వాడిస్తున్నాడు పాపం పొద్దున్నుంచి. ఎవరు వస్తే వాళ్ళ దగ్గర పాపం అమ్మ. మంచిగా ఈ గోడల మీద మంచి మంచి సీనరీస్ పెట్టారు. టూరిస్ట్ ప్లేస్ కదా, అట్రాక్షన్ చేయడానికి పెట్టారు ఇవన్నీ. ఇప్పుడు పురాతనవి అండి ఇవన్నీ. చిన్న చిన్న సందులు, ఇన్ని బండ్లు వెళ్ళవి, ఓన్లీ టూరిస్ట్ వాకింగ్ ప్లేసెస్ అన్నమాట. చిన్న చిన్నగా మెట్లు, క్రాటన్స్. ఇది మంచి డిజైన్స్. ఇవి ఇంట్లో పెట్టుకుంటారండి. ఇవి అన్నీ కన్ను దిష్టి తగలకుండా అలాగా. వీళ్ళు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. అక్కడక్కడ ఈజిప్ట్ నుంచి అన్నీ పట్టుకొచ్చారు ఇవన్నీ. మీరు చూసుకుంటే ఇలా చూడండి, గోడ మీద మంచి మంచి సీనరీస్ పెట్టారు. చాలా బాగుంది, మంచి ప్లెజెంట్గా ఉంది స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటే. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి ఇక్కడ కొంచెం మ్యూజియం అనుకుంటుంది, గ్యాలరీ మ్యూజియం ఇది. మంచి కట్టడం, ముళ్ళ ట్రీ అండి, చాలా విచిత్రంగా ఉంది.
దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ముల్లెల ట్రీ మళ్ళీ మనకి ఎక్కడో కనిపించండి. మంచి బాగున్నాయి, మంచి డిజైన్గా ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నవి, చాలా గుండ్రంగా. చూడండి, మనం ఇక్కడ నుంచి చూసుకుంటే బీచ్ ప్లేస్ మనకి అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మంచి విండ్ వేస్తుందండి, చాలా ప్లెజెంట్గా ఉందంటే చూడండి, చాలా బాగుంది. మంచి విండ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇవన్నీ ఇలానా గోర్ మ్యూజియం అండి. ఇది ప్రజెంట్ క్లోజ్లో ఉన్నట్టుంది నేను వచ్చే టైంకి. నేను మరొకసారి దీని ఎప్పుడైనా లోపల మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి. ఇజ్రాయెల్కి వచ్చే వాళ్ళంతా జాఫా అంటే ఓల్డ్ పోర్ట్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక చోటు ఉంది, దానిలో అడుగు పెట్టగానే మీరు వా మనిషి కళ్ళతో దేవుడు ఏమేమి సృష్టించగలడు అని ఆశ్చర్యపోతారు. ఇదే ఇలానా గూర్ మ్యూజియం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇక్కడ మీరు రావాలన్న ఫీలింగ్ ఇప్పుడే మొదలవుతుంది. జాఫా పాత వీధుల్లో నడిచిన వెంటనే కన్నుపడే పెద్ద తెల్లని స్టోన్ బిల్డింగ్ ఇదే ఇలానా గూర్ మ్యూజియం. బయట నుంచి చూస్తే ఇది మ్యూజియం అనిపించదు, ఒక రాయల్ పెద్ద ప్యాలెస్లా ఉంటుంది. ఇలానా గూర్ ఇజ్రాయెల్కి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్ట్ డెజానా స్పల్ఫర్. ఆమె 40 ఏళ్లుగా సృష్టించిన ఆర్ట్ను, ప్రపంచం నుండి సేకరించిన కలెక్షన్లను ఇంట్లో పెట్టి పూర్తిగా మ్యూజియంగా మార్చింది. మ్యూజియం లోపల ఏముంది? లోపల అడుగు పెట్టగానే మొదటి ఫీలింగ్ ఇది మ్యూజియం కాదు, ఆర్ట్తో బతికే ఇల్లు. శతాబ్దాల పాత ఆర్ట్ పీసులు, ఇలానా గూర్ సొంత పెయింటింగ్స్, స్కల్ప్చర్లు, అరుదైన యాంటిక్ ఫర్నిచర్, బ్రాండ్ స్టాచ్యూలు, అద్భుతంగా డిజైన్ చేసిన రూములు. ఒక్కో దాంట్లో ఒక్కో కథ ఉంటుందండి. ఎందుకు ఈ స్పెషల్ అంటే ఇది మ్యూజియం మాత్రమే కాదు, ఇలానా గూర్ ఇప్పటికీ ఇక్కడే ఉంటారు. ఈ హౌస్ ఇంకా లైవ్గానే పనిచేస్తున్న ఆర్ట్ స్టూడియో. ఆమె జీవితం మొత్తం ఒక రూమ్లో కథగా నిలబడి ఉంది. ఆర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలి. ఆర్ట్ అర్థం కాని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపడతారు. ద గేట్ ఆఫ్ ఏషియన్ వరల్డ్ అంట. ఓకే, లోపల చాలా క్లియర్గా కనిపిస్తుంది. వరంగా పైన ఇట్టారండి. అదిగో బోటింగ్ ఎక్కుతున్నారు అక్కడంతా పిల్లలు. బోటింగ్ చేయడానికి చూసుకోవచ్చు. వావ్, బ్యూటిఫుల్ చర్చ్ అనొచ్చు. ఇంకా ఇది చాలా హైట్లో ఉంది. మనకి చెప్పాలంటే చాలా హైట్లో ఉంది. మనకి ఇది బ్యాక్ పార్ట్ దీనిది వెనకాలది చూడండి. ఇదంతా ఒకటే సింబాలిక్గా పైకి పెట్టారు. క్లోజ్లో ఉంది ఈరోజు. సెయింట్ పీటర్స్ చర్చ్ అండి ఇది. చర్చ్ కూడా చాలా బాగుంది.
ఇక్కడ చూసుకుంటే జాఫా ద కోస్టా. ఈ మంచి వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. జాఫా గ్రేట్ మాస్క్ అంటే సారీ. క్లాక్ టవర్, ఇది జావా క్లాక్ టవర్ బాగా ఫేమస్. ఇది కొంచెం పాట్స్ పెట్టున్నాయి ఈ టైప్లో. ఇక్కడ జ్యూసెస్ ఉంటాయి. స్ట్రాబెర్రీస్, కివీస్, డ్రై ఫ్రూట్, మిల్క్ ఐటమ్ ప్రొడక్ట్స్. ఇది జావా ఫుడ్స్ అనమాట. మీరు చూసుకున్నట్టు మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి ఇందులో జావాలో. నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది జావా కల్చర్. మీకు రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, మంచి మంచి అన్ని స్వీట్స్ అనమాట. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను కూడా తీసుకొని. ఇవేమో వేఫర్స్, చాక్లెట్స్, కలర్ఫుల్ చాక్లెట్స్ అండి ఇవన్నీ. ఇవేమో పప్పు చెక్కలు, అదేంటది ఊడిద మిరపకాయ గింజలతో చేసినవి. ఇవన్నీ జెల్లీస్. ఇవి చాలా బాగుంటుంది. నేను తీసుకుంటాను ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకాలంటే ఫుడ్స్ చాలా స్వీట్గా ఉంటుంది. జెల్లీస్ ఇక్కడ కూడా ఉన్నాయి, స్వీట్స్. ఇవన్నీ ఇజ్రాయెల్కి సంబంధించిన స్వీట్స్. మనకులాగే లడ్లు, కొబ్బరిలో ఇవి గారు ఇక్కడ కొంచెం అన్ని డిఫరెంట్. చూసారుగా మంచి మంచి స్వీట్స్ ఉన్నాయి. వావ్. బిల్ స్కానర్ తీసుకుంటున్నాను అనమాట. మంచి మంచిగా ఉన్నాయి, తీసుకున్నాను అనమాట. బాగున్నాయి చక్కగా. షాప్ చాలా బాగుంది. ఇవన్నీ అరబ్ ఫుడ్స్ అనుకోవచ్చు మనకు ఒక విధంగా చెప్పాలనుకుంటే. ఇవన్నీ పీతాలు, పిదలంటే బాగుంది. అరబ్ ఫుడ్స్ అనుకోవచ్చు అన్నీ. అది అక్కడక్కడ రెడీగా తయారు చేస్తున్నారు మనం. చక్కల ఆమ్లెట్ అక్కడ అంటే ఇప్పటివరకు ఇలా చేస్తారని అయితే మాకు ఆన్ స్పాట్గా చేసాం. బిర్యానీ అరబ్ ఫుడ్స్ అన్నమాట. ఇక్కడ ఏరియా చాలా బాగుంది. వచ్చింది చాక్లెట్ అది తీసుకున్నా. తీసుకోకపోతే మళ్ళీ తెస్తారేమో. జావాలో టప్పాల్స్ కింద వేస్తారు కదా, అదనమాట. ఇవన్నీ ఎక్కువ కింద వేసుకుని షాప్స్, అన్ని షాపులు అనమాట. క్లాత్ షాప్స్. 350 شيكل.
ఇవి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అవి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక దిష్టి తగలకుండా వేలు కూడా పెట్టుకుంటారండు. ఎక్కడికి వెళ్ళినా వదలరు, మొదటికి వదలరు. كما عملت عينه వావ్, ఈ షాప్స్ అన్నీ మంచి షాప్ భలే ఉన్నాయండి. నేను షాప్లో ఖాళీ ఉన్నప్పుడు వస్తా. డిజైన్ 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 ఆయన ఏదో ప్లే ఆడుతున్నారండి. క్యారమ్ బోర్డు ఏదో ప్లే ఆడుతున్నారు. ఓహో, పెద్దలందరూ కలిసి ఆడుతున్నారు. ఇవన్నీ యూజ్డ్ అనుకుంటండి, బాగున్నాయి. అన్నీ పాత డబ్బులు. పోలీస్ రెడీగా ఉన్నారు. ఎండ తగలకుండా వేసారండి, టూరిస్టులకు ఎండ దెబ్బ తగలకుండా. స్వీట్ ఉంది కదా, ఈరోజు ట్రై చేద్దాం దాన్ని. ఇప్పుడు కొన్నాం కదా, ఎలా ఉందో స్వీట్, ఎలా ఉందా? అబ్బా, అదిరిపోయిందండి. సార్ మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. చాక్లెట్ చాలా బాగుంది, మీరు కూడా వచ్చినప్పుడు సార్ ట్రై చేయండి. జాఫా వచ్చినప్పుడు ఖచ్చితంగా జాఫా కోర్ట్కి వెళ్ళకుండా మర్చిపోకండి. ఎన్ని జాఫాలో కార్ వేసుకుని లేకపోతే బస్సులో వచ్చేది కాదు, ప్రతిసారి ఎన్ని వాకబుల్ ప్లేసెస్. ప్రతి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు, మీరు చూసుకోవచ్చు. ఏదైనా కొనుక్కోవాలన్నా, చూడాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా వాకబుల్ డిస్టెన్స్. మీరు మాత్రం ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి. ఈ ప్లేస్లో కార్లు అన్ని పనికిరావు.